ఇంకా సుమ్మికి ఒక జ్ఞానదంతం రాలేదనుకుంటా. దీనికి జ్ఞానమే లేనప్పుడు ఆ పళ్ళు ఎన్నుంటే ప్రయోజనం ఏముంది? గడ్డి తినడానికి తప్పించి. అరే నేనన్న దాంట్లో లాజిక్ చూడరా. బుర్ర బద్దలు కొడతానేమనుకుంటున్నావు? శాంతమల్లుడు. ఏ సుమి, నువ్వైనా అలా మాట్లాడొచ్చా? అది కాదు పిన్ని, ఆత్మ కనిపించింది అంటే ప్రాణం లేనట్టే కదా. ఏ సుమి, పెద్దదిన ప్రాణం లేదని నోటికొచ్చినట్టు వాగి నీ ప్రాణం మీదకి తెచ్చుకుంటావే. దీని టైం బాగుండి నువ్వు ఇక్కడున్నావు అత్తయ్య, లేదంటే లేపేసేవాణ్ణి. మిమ్మల్ని అడగకుండా మా అక్కని అడిగినా కాస్త ఆలోచించి సమాధానం చెప్పేదేమో. ఆగు. నువ్వు నైని వద్ద నీ మాట అడిగి తను బాధపడితే మాత్రం తర్వాత నువ్వు కుమిలిపోతావు చెప్తున్నా. అవునే, పైకి స్మైల్ ఇస్తున్నా బిడ్డని దూరం చేసుకొని లోపల తను ఎంత బాధపడుతుందో అర్థం చేసుకో. మా అక్క బిడ్డని దూరం చేసుకుందని తెగ ఫీల్ అవుతున్నారు. మరి నేను పొరిట్లోనే పోగొట్టుకున్న బిడ్డ గురించి ఎప్పుడూ జాలి పడలేదెందుకని? ఎందుకంటే మా అక్కతో కోట్లు మూలుగుతున్నాయి కాబట్టి. నువ్వు అయ్యో పాపమని మాట్లాడుతూ రోజులు గడుపుతున్నావు పిన్ని. ఆగల్లుడు, నువ్వు ఆగల్లుడు. అదేదో అలా వాగిందిలే, నేనేం ఫీల్ అవ్వడం లేదు. ఏం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పకుండా దిక్కులు చూస్తున్నావెందుకు? గంటలమ్మ ఇంటికొచ్చింది స్వామి. మీ పెద్దమ్మ ఆత్మను బంధించిందా? కొంచెం ఉంటే గంటలమ్మ గంటను ఎన్నిసార్లు కొట్టేవాళ్ళో తెలియదు స్వామి. అర్థమయ్యేలా చెప్పు. మా పెద్దమ్మ ఆత్మగానే వచ్చింది. గంటలమ్మ చాలా ఎమోషనల్ అయిపోయింది. స్వాధీన రేఖ ముగ్గులోకి ఆత్మను రప్పించింది. ఆత్మను పట్టి బంధించేస్తుంది అనుకునేంతలో. ఆపావెందుకురా? నన్ను ఒత్తిడికి గురి చేయాలనా? త్వరగా చెప్పు. నాయని వల్ల మా పెద్దమ్మ గంటలమ్మను ఎదిరించగలిగింది స్వామి. ఇంట్లో నుంచి వెలగొట్టారు. మాంత్రికురాలు గంటలమ్మ అంత త్వరగా ఓటమిని ఒప్పుకోదు వల్లభా. ఒప్పుకోకపోతే కొబ్బరి చిప్ప పగలగొట్టేలా ఉన్నారు. తను కోసిపెట్టిన నిమ్మకాయలే పిండి జ్యూస్ తాగిస్తారేమో అనుకున్నాను. అంత గొడవ జరిగిందా? అయ్యో స్వామి, చూడ్డానికి 2 కళ్ళు చాలవు. గాలికి కర్టెన్స్ ఊగాయి. పసుపు కుంకుమలు చెల్లా చెదురైపోయాయి. అరే, చిన్నపాటి యుద్ధమే హాల్లో జరిగిందంటే నమ్మండి. గాయత్రీదేవి ఆత్మ ఎందుకొచ్చింది? మీరే ఆత్మ వచ్చిందా అని అడుగుతారు. మళ్ళీ మీరే ఎందుకొచ్చింది అని అంటారేంటి స్వామి? పసిబిడ్డగా ఉన్న గాయత్రీదేవి ఆత్మలా అవతరించిందంటే కేవలం గంటలమ్మను నిలువరించడానికే అయ్యుంటుంది. మా మమ్మీ గురించి అడిగితే విశాల్ తమ్మి వాళ్ళ అమ్మ ఆత్మని చూడాలి అన్నట్టుంది స్వామి. మీరిచ్చిన సలహా. లేదు వల్లభ, ఇలా జరిగిందంటే నువ్వు మీ అమ్మ జాగ్రత్త పడాలని అర్థం చేసుకోండి. మా మమ్మీ ఉంటే కదా. ఉంది. ఎక్కడా? ఈ భూమి మీద. తను బ్రతికుందని నమ్మొచ్చంటారా? తను చనిపోయి ఉంటే గంటలమ్మకు మీ అమ్మ ఆత్మనే ముందు కనిపించేదిరా. ఇది లాజిక్కే. మరి పెద్దమ్మ ఆత్మ కనిపించింది అని అంటే ఏమనుకోవాలి? ఎవరనుకోవాలో వాళ్ళనుకుంటే చాలు. ఎవరు వాళ్ళు? బాబుగారు, అమ్మగారి ఫోటో పట్టుకుని ఎక్కడున్నారెందుకు? అమ్మ నా చిన్నప్పుడే నన్ను విడిచి వెళ్ళిపోయాక ఈ జన్మలో కనబడదని బాధపడేవాణ్ణి నాయని. కానీ ఎప్పుడైతే తన ఆత్మని నువ్వు చూస్తున్నావని తెలిసాక
నేనెంత ఆనందపడ్డాను. నీ కడుపున పుడుతుందని నీతో చెప్పింది అనగానే మా అమ్మ నన్ను నాన్న అని పిలుస్తుందని సంబరపడ్డాను. అమ్మగారు చెప్పినట్టే ఇప్పటి వరకు జరిగాయి కదా బాబుగారు. కాకపోతే కన్న రోజే మనకి దూరం చేశారు దుర్మార్గులు. ఆ విషయానికొస్తే కన్న కూతుర్ని గదిలో పెట్టుకుని ఇంకా ఇంటికి రాలేదని నీతో అబద్ధం చెప్పే నేను కూడా నిన్ను మోసం చేసినట్టేనాయని. ఏంటి అలా చూస్తున్నారు? నేను తిట్టుకుంటున్నానా? నా బిడ్డని ఎత్తుకుని పోయిన వాళ్ళని ఎలా అనుకున్నా తప్పులేదు. అది సరేనాయని. పసిబిడ్డగా అమ్మ ఎక్కడుందని ఫీల్ అవ్వాలో, లేకపోతే గత జన్మలో ఆత్మగా వచ్చి మళ్ళీ ఇప్పుడు వస్తుందని ఆనందపడాలో. మీతో మాట్లాడుతూ ఆ విషయమే మర్చిపోయాను. అమ్మగారితో మాట్లాడాను కానీ ఇంటికొచ్చిన గంటలమ్మని పంపించేయాలన్న ప్రయత్నంలో ఆలస్యమైంది. తర్వాత చూస్తే అమ్మగారు కనిపించలేదు. ఆత్మను బంధించాలని వచ్చిన ఆ మాంత్రికురాలని అమ్మ అడ్డుకుంది అన్నావు. అయితే అమ్మ ఇక్కడే ఉందనుకోవచ్చా? ఇక్కడ ఉంది అంటే పసిపిల్లగా ఉండాలి కదా. ఆ, ఆత్మగా ఆ రూపంలో ఎలా వచ్చిందో అర్థం కాలేదు. అంతా ప్రశ్నార్థకంగా ఉంది. నువ్వు బిడ్డ పుట్టాక చూడలేదు కదా, అందుకే నువ్వు అమ్మని చూస్తావని వచ్చిందనుకుంటున్నా. మీరు కూడా చూడలేదు కదా బాబుగారు. ఆ, అవునవును, నేను కూడా చూడలేదు. ఇప్పుడు ఎలా ఉందో ఎక్కడుందో. ఈసారి అమ్మగారు ఆత్మగా కనిపిస్తే మాత్రం పసిబిడ్డగా ఎక్కడున్నారో చెప్పమంటాను. ఇటివ్వండి. రండి రండి గురుగారు. స్వాగతం, సుస్వాగతం, ఆహ్వానం మీరేమనుకుంటారో అనుకోండి. మీరైతే తప్పకుండా రావాల్సిందే. ఇక్కడికి వచ్చాక రావాల్సిందేనని చెప్తున్నారేంటండి? ఆ? పనేంటో చెప్పమని అన్నారు. అందరూ ఉన్నప్పుడే చెప్తారు అని గురువుగారిని తీసుకొచ్చాను. ఎంతమందిని పిలవమంటావు అల్లుడా? భోజనాలక సమ్మెక మీరు హడావిడి చేయకండి. మా ఆయన తత్తరబిత్తరు చూస్తుంటే మ్యాటర్ ఏదో వేడిగానే ఉన్నట్టుంది. చెల్లి, చిట్టి, విశాల్, విక్రాంత్ అందరూ రండి. కమ్ కమ్ కమ్, రండి రండి రండి. నమస్కారం స్వామి. నమస్కారం స్వామి. అందరికీ శుభం కలుగుగాక. స్వామీజీ వారిని ఎవరు రమ్మన్నారు? మా ఆయనే చాలా అర్జెంట్ పనని తీసుకొచ్చారంట. ఏమైంది బ్రో? ఆ? ఇంకా ఏం కావాలరా? అరే, గాయత్రి పాప వచ్చింది, ఉలూచి పాప వచ్చింది, మమ్మీ మాత్రం ఇంకా రాలేదు. గారడి పాప విశాలాక్షేమో మన కళ్ళు గప్పి శ్రీశైలం వెళ్ళిపోవాలని చూస్తుంది. అలా ఎలా వెళ్తుంది? మీరెందుకు కోరుకుంటారు బావగారు? హ్మ్. నా వెంట మీరు కూడా వస్తానంటే తీసుకువెళ్తాను. ఆ? కానీ తిరిగి రారు. ఎందుకు? శ్రీశైలం వెళ్ళి అట్నుంచి కైలాసం వెళ్తుందా మీ అమ్మ? అరే, సరిగ్గా అలా ఎలా చెప్పగలిగావు దురందరా? మీ తమాషా మాటలు ఆపండి. తిలోత్తమ వదిన జాడ చెప్పి ఇక్కడి నుంచి కదలండి. అన్నయ్య, అమ్మ గురించి విశాలాక్షిని అడగాలి. సరే, స్వామీజీ వారిని ఎందుకు బలవంతంగా తీసుకొచ్చావు? ముఖ్యమైన విషయం ఉంది తమ్మి. నిన్ను కన్న తల్లి గాయత్రి పెద్దమ్మ వచ్చి మంత్రగత్తెని హడలించిపోయిందని మీ ఆవిడే చెప్పింది కదా. మీరు చేసిన నిర్వాకానికి ప్రతిఫలం అలాగే ఉంటుంది. ఉంటే ఉండని. అమ్మ కూతురిగా పుట్టాక మళ్ళీ అమ్మలా ఎలా వస్తుంది? ఎందుకు రాదు
నేను నయనమ్మని అమ్మ అంటాను. నన్ను కూతురుగా చూసుకుంటుంది. డమ్మక్క నన్ను అమ్మ అంటుంది. అంటే బిడ్డను నేనే, అమ్మను నేనే కదా. అలాగే గాయత్రమ్మ కూడా రావచ్చు కదా. అర్థమైందా పుత్రా? పుత్రుణ్ణి కన్నాడు కానీ ఈ పుత్రకి మాత్రం ఏమీ అర్థం కాదు. చిత్రం. స్వామీజీ వారు, నా సందేహానికి సెలవివ్వాలి. అడుగు సుమనా. ఇప్పుడు గాయత్రత్తయ్య ఆత్మ పునర్జన్మలో బిడ్డగా పుట్టిందా? పుట్టి చనిపోయి మళ్ళీ ఆత్మగా వచ్చిందా? వచ్చినా కూడా అత్తయ్యలా ఎలా వస్తుంది? మంచి ప్రశ్నే అడిగాం. ఏ వయసులో ప్రాణం విడిచిందో ఆ శక్తిని అనుసరించి ఆత్మ పునర్జన్మ కోసం పాకులాడుతూ ఉంటుంది. పసిబిడ్డగా ఉన్న తన ప్రాణాన్ని నలపాలని చూస్తే ఆత్మ బలంగా వస్తుందే తప్ప బలహీనమైన బాల్యంగా రాదు. అసలైన అమ్మ వచ్చిందని నైని చెప్పింది, కానీ తను తప్ప మేమెవ్వరం చూసే అదృష్టాన్ని పొందలేదు స్వామి. మేం చూడకపోతే చూడకపోయానులేండి బావగారు. సర్పదేవికి వెళ్ళిన తిలోత్తమత్తయ్య గారు తిరిగొస్తే ఆమెని చూసుకుంటాం. ఆ మాత్రం చాలు మాకు. అక్క ఎప్పుడు వస్తుందో చెప్తా తప్ప సుమనమ్మ మంగపట్టు వదులుతూ సోదరి. సర్పదేవికి వెళ్ళిన తను, గాయత్రి, ఉలూచి ముగ్గురు విడిపోయారు. మరి విడిపోతే ఉలూచి గాయత్రి కలిసే వచ్చారు కదా. నేను విషయం చెప్తాను, వివరాలు మీరు తెలుసుకోవాలి. పిన్ని, నువ్వు డిస్టర్బ్ చేయకు. వినండి ముందు. ఒక్కొక్కరు ఒక్కో దారికి వెళితే గాయత్రమ్మ ఆత్మబలం వల్ల గాయత్రి పాపను గురువు గారు ఇంటికి తీసుకురాగలిగారు. మరి ఉలూచి? అన్నయ్య, ఉలూచి కూడా వాళ్ళతో పాటే కలిసొచ్చింది. మనం తెలుసుకోవాల్సింది అమ్మ జాడ. అవునవును. పాప, ముందు మా మమ్మీ గురించి చెప్పవా? తిలోత్తమమ్మ కూడా సర్పదేవి నుండి ఎలాగోలా బయటపడింది. ఎలాగన్నది, ఎలా ఉన్నది అది మీరు తెలుసుకోవాల్సిన అంశం. ఎలా? ఉలూచిలా అమ్మ రూపం కూడా మారిపోయి ఉంటుంది అంటున్నారు, కానీ ఎలా ఉంటుందో తెలియదు కదా. రేయ్, మనం గుర్తుపట్టకపోయినా అమ్మ అయితే మనల్ని గుర్తుపడుతుంది కదరా. అవును బ్రో. ఇంటికి వస్తే చాలు, మిగతా సంగతి నేను చూసుకుంటాను. చెప్పాను కదా, ఇక నాకు సెలవిస్తారా? నువ్వు వెళ్తే రావు. తిలోత్తమత్తయ్య వచ్చాకే కదులు. సుమన, విశాలాక్షి బయట అడుగు పెడితేనే తిలోత్తమ ఇంట్లోకి అడుగు పెట్టగలదు. ఇదెక్కడి కండిషన్ అండి? ఇంట్లో కారణం ఉంటుంది లేవే, ఊరికే చెప్పరు మహానుభావులు. అయితే నువ్వు బయలుదేరి విశాలాక్షి. తిలోత్తమత్తయ్య తిరిగి రావడం ముఖ్యం.
విశాలాక్షి, నువ్విక్కడే ఉంటే అత్తే ఇంకా రాదు అని అంటే నువ్విక్కడే ఉండిపోవచ్చు కదా. ఏయ్ నువ్వు ఫిట్టింగ్లు పెట్టకే. పెళ్ళానివైనా నువ్వు నాకు అన్నం కూడా పెట్టట్లేదు. పెద్ద మరదలే పిలిచి పిలిచి మరి 3 పూటలు వడ్డిస్తుంది. అయినా సరే మీకు బుద్ధి రాలేదనుకుంటా. వదినా, నువ్వు ఆగు. సమస్య కొలిక్కొచ్చినప్పుడు విసుక్కుంటూ దాన్ని గొడవగా మార్చుకో. అయితే మీరు విశాలాక్షిని పంపించి చేతులు దులిపేసుకుంటారన్నమాట. అలా ఎందుకు అనుకుంటూ? అమ్మ రాకపోతే ఇంకెవరిని అడుగుతాం? కంప్లైంట్ ఇచ్చినా విశాలాక్షి దొరకదు. ఇంకెవరు బాధ్యత తీసుకుంటారు? నేను బాధ్యత వహిస్తాను. తిలోత్తమ తిరిగి రాకపోయినా, విశాలాక్షి చెప్పినట్టు జరక్కపోయినా అందుకు నేను సంజాయిషీ చెబుతాను. మంచిది స్వామి. బావగారు హామీ ఇచ్చారు కదా. గారడి పాప, ఇంక నువ్వు వెళ్ళు. వెళ్ళే ముందు ఒక మాట. జీవితంలో ఎదురయ్యే ప్రతి దాన్ని స్వీకరించగలిగే ధైర్యం ఉన్నప్పుడే మీరనుకున్నది నెరవేరుతుంది. లేదంటే మీ నీడకు కూడా మీరు భయపడతారు. వెళ్ళొస్తాను. ఎవరో గంట కొట్టినట్టు శబ్దం వినిపించిందేంటి? నా తింగర్ పెళ్ళం హాసినికి పూజ చేయాలని మూడొచ్చిందో ఏంటో. నీ గంటేనా వచ్చింది? అవునురా. ఈ వేళప్పుడు ఎందుకు వచ్చావు? గాయత్రీదేవిని బంధించి తీసుకెళ్ళడానికి. నాకు దేహ రూపాన్నిచ్చిన గాయత్రి, నువ్వు మెలకువతో ఉంటే నేను బయటికి రాలేను. నన్ను బంధించాలనొచ్చిన మాంత్రికురాలు గంటలమ్మ నిన్ను గుర్తుపట్టినా నా కొడుకు ప్రయత్నం, నా ప్రతీకారం విఫలమైనట్టే. మళ్ళీ నేనొచ్చి నీలో ఐక్యం అయ్యేంత వరకు నువ్వు స్పృహలోకి రావు. దుష్ట శక్తి చేతికి దొరక్కుండా నీ రూపం తిరిగి రావాలని విశాలక్షమ్మవారిని కోరుకోవాలి. వెళ్ళొస్తాను. నేనేం రమ్మలేదు కదా, ఎందుకు వచ్చావు? ఆత్మవాసన వస్తోందిరా. అలాంటప్పుడు
నన్ను ఒకరు రమ్మనడం ఏంటి? మా పెద్దమ్మ పవర్ ఆల్రెడీ చూసావు కదా. ఎవరితో మాట్లాడుతున్నారు పెద్దబాబు గారు?